ఇజ్రాయెల్ గారు, సో అటు జగన్ కమెంట్స్ ని ఏ రకంగా చూడొచ్చు? అటు డిప్యూటీ సీఎం పైన రకరకాల కమెంట్లు చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా మాకెందుకు ఇవ్వరంటూ కూడా మీరు ఫైట్ చేస్తున్నారు. కానీ ఈ అంశాన్ని పక్కన పెడితే అనుచిత వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అనే అంశం కూడా ఈరోజు తెరపైకి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడ్డ నేతలు అక్కడ ఉన్నప్పుడు ఒక గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా అందరిపైన ఉంది. కానీ అంటే ప్రజల తీర్పును జగన్ అవమానిస్తున్నారా అన్న చందంగా ఈరోజు జగన్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కూడా మీరు అంటున్నారు. కానీ లోకేష్ కూడా దీనికి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష బాధ్యత మీరు మర్చారు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటూ కూడా వారు అంటున్నారు. సో మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం అమ్మా, మీకు కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా అవమానపరచలే. దానికంటే ముందు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి రివ్యూ చేసుకోండి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కావాలంటే ఇక్కడ ఇవ్వడం జరగదు, మాకంటే ఎక్కువ సభ్యులకు కావాలి, అప్పుడే మీకు ప్రతిపక్షం వస్తుంది. మీకు ప్రతిపక్షం కావాలంటే జర్మనీ వెళ్ళండి, జర్మనీ వెళ్ళి అక్కడ కూర్చోండి, ఇక్కడ ఏమి ఖాళీ లేదని ఎగతాళిగా మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి. అంటే గతంలో ఢిల్లీలో 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు, అటు కూటమి పార్టీలో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇటు రెండో పార్టీ వైసీపీ. ఏ ఉందనుకోండి, ఏకి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? బీకి ఇవ్వాలి. అటు 3 పక్షాలు ఉన్నప్పుడు ఇటు అపోజిషన్ లో ఓన్లీ కనిపించేది వైసీపీ పార్టీ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల పక్షాన్ని మాట్లాడే అవకాశం, ఆ అధికారం మాది ఉంది. మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు ప్రతిపక్ష హోదాని అంత నిర్వీర్యం చేస్తూ, డ్రాగన్ చేస్తూ, ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ రానకుండా చేసి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు పదే పదే ఎగతాళి చేస్తూ నెగిటివ్ కామెంట్ చేస్తుంటే నారా లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో ఎగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. మొన్న కూడా శాసన మండలిలో మేము ఉన్నాము, ఆయన కూడా గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయిగా ఉన్నారు. ఎంచులోపు రెడ్ బుక్ రాజ్యాంగం మాట్లాడుతున్నారు తప్ప, మేము కేసు ఉన్నా తప్ప పరిపాలన మీద ఏ విధమైన దృష్టి పెట్టట్లేదు. ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకసారి చెప్పారు, ఈ బడ్జెట్ మీద మాట్లాడాలంటే మాకు అధికార పక్ష నాయకుడికి, హౌస్లో ఉన్నటువంటి అధికార పక్ష నాయకుడికి ఎంత టైం ఇస్తారో అదే ప్రతిపక్ష నాయకుడికి కూడా టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడే మీరు బడ్జెట్ లో ఏం పెట్టారు, ఎంతవరకు మీరు బడ్జెట్ ని అప్పులు తీసుకొచ్చారు, లేదంటే ఆదాయం పెంచారనే మాటలు మాట్లాడాలంటే టైం కావాలి. టైం కావాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు ఆ యొక్క వ్యక్తిని గుర్తించాలి. గుర్తించకుండా స్పీకర్ చేత నిన్న స్పీకర్ చేత అబద్ధాలు చెప్పించారు. ఆ స్పీకర్ ఏ విధంగా చెప్తారండి? రైట్ ఎక్కడుంది స్పీకర్ కి? రైట్ వైసీపీ పార్టీకి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పడానికి రైట్ ఎక్కడుంది స్పీకర్ కి? మరి అటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మీరు వక్రీకరిస్తున్నారు. కానీ మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏంటి? జర్మనీ ఎందుకు వెళ్ళాలి? మనం ఎక్కడున్నాం? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆయనకు అనుభవం ఎంత ఉంది అనేది కూడా ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అంటూ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ప్రజల పక్షాన్ని నిరంతరము జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారాగా మా సబ్జెక్ట్ ని చెప్తున్నాము, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము వచ్చిన తర్వాత మాట్లాడతాం, మీ సబ్జెక్ట్ మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు ఒకటండి ఇజ్రాయెల్ గారు, గతంలో చూస్తే కూడా ఇదే మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అక్కడ మాట్లాడిన దానికి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తామంటూ కూడా చెప్పారు. అండ్ అప్పుడు అలా చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా కోసం మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే గతంలో ఏపీకి సీఎం గా ఉన్న జగన్ ఇప్పుడు మాజీ సీఎం జగన్ దగ్గర మాట్లాడాలంటే, ప్రజల సమస్యల కోసం మాట్లాడాలంటే ఆయన దగ్గర ఎన్నో అంశాలు ఉంటాయి. పోనీ అవన్నీ పక్కకు పెట్టినా ఆయన సొంత నియోజకవర్గ సమస్యలకు సంబంధించి కూడా ఎన్నో అంశాలు ఉంటాయి. కానీ అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టి కేవలం ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడుతున్నారు. కానీ ప్రజల సమస్యలకు సంబంధించి జగన్ ఎక్కడా మాట్లాడడం లేదంటూ కూడా దీన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని మీరు ఏ రకంగా ఎదుర్కొంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు.
ఫర్ సపోజ్ మిర్చి రైతుల కోసం మాట్లాడారు, గుంటూరు వెళ్ళారు. గుంటూరు వెళ్ళిన సందర్భంలో మిర్చి రైతుల కోసం గుంటూరు వెళ్తే కనీసం ఒక మాజీ సీఎం, మాజీ ముఖ్యమంత్రిగా పోల్చినటువంటి ప్రొటెక్షన్ కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. గుంటూరు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్ట్ ఎంత వరకు కనపడుతుందని మనం గ్రహించాలి. మిర్చి రైతుల కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రజల కోసం అనుక్షణం మాట్లాడుతానున్నారు. అంటే మీరు నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంత వరకు మీరు ఒక అధికార పార్టీ అయ్యుండి రిగ్గింగ్లు చేశారు, డబ్బులు పంపిణీ చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఏం చేస్తారో మీరే మర్చిపోయారు. అంటే పరిపాలన మీద మాత్రం దృష్టి లేదు కానీ వీళ్ళకి ఎంతసేపు రెండుకు రాజ్యాంగం ఎవరి మీద కేసులు పెట్టారు. ఫర్ సపోజ్ మేడం 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనల మీద ఒక కేసు జరిగినటువంటి సంఘటన ఎప్పుడైనా ఉందా? మీరు ఒకసారి గ్రహించండి. అంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించి కూడా ఇప్పుడు తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు ఆధారాలతో పెట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారంటే ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టట్లేదు కానీ కక్ష సాధింపు చర్య మీద ఖచ్చితంగా లేదు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి, మీకు మస్తాన్ రావు గారు ఏదో అడగాలనుకుంటున్నారు, మిమ్మల్ని మస్తాన్ రావు గారు ఏదో అడగాలనుకుంటున్నారు. ఒక నిమిషం అండి, ఇజ్రాయెల్ గారు చెప్పండి. ఇజ్రాయెల్ గారు జర్మనీ వెళ్ళాలంటే ఆయన ఎగతాళిగా అంటాం కాదు. జర్మనీలో తామాషా పద్ధతి ఉంది. అంటే ఓటింగ్ శాతం ఆధారంగా ఎంపీలు నిర్ణయిస్తారు. మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాత్రం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అక్కడ క్రైటీరియాగా తీసుకుంటారు. అది ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికా 3 రాజధానులు ఉన్నాయని చెప్పారు. అది ఎక్కిరింపుగా చెప్పారా? కదా, అక్కడ 3 రాజధానులు ఉన్నాయని చెప్పారు, ఇంకొకటి చెప్పారు. చెప్పారు తప్పే ఉందా? జర్మనీలో విధానం ఉంది, ఇక్కడ ఈ విధానం ఉందని చెప్పారు. అలా తీసుకోకుండా అంటే ఎట్లాగా? మీరు అసెంబ్లీకి రావద్దని ఎవరు చెప్పలేదండి. ఇప్పుడు మిర్చి రైతులు మీరే చెప్పారు, మిర్చి రైతుల సమస్య ఉంది, ఆయన అక్కడికి వెళ్ళి నిలదీస్తారు. అదే అసెంబ్లీలో నిలదీయండి చంద్రబాబు నాయుడు గారిని. మస్తాన్ రావు గారు ఒక నిమిషం అండి, మీకు టైం ఇచ్చాను. మస్తాన్ రావు గారు మీకు టైం ఇచ్చాను, ఆయన మాట్లాడండి. రైట్, ఎందుకు చెబుతున్నారు? ఓకే 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 అండి, ఓకే అండి మస్తాన్ రావు గారు. రైట్, ఓకే అండి. ఎస్ ఇజ్రాయెల్ గారు చెప్పండి. మేడం, మస్తాన్ రావు గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇక్కడ 11 సీట్లు వస్తాయి, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. గతంలో ఢిల్లీలో 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? అక్కడ ఏ రూల్ వర్తించిందో ఒకసారి సమాధానం చెప్పండి మస్తాన్ రావు గారు. అదేనండి, స్పీకర్ కి నిబంధన కాకుండా విచక్షణ అధికారం ఉంటది. ఆయన ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే అడుగుతున్నారు. ఏపీలో విచక్షణ అధికారాన్ని వాడి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారండి మస్తాన్ రావు గారు. ఒక నిమిషం అండి ఇజ్రాయెల్ గారు, ఒక నిమిషం అండి. కృష్ణవేణి గారు చెప్పండి. మేడం, అది ఎందుకు ప్రతిపక్ష హోదా నమ్మి జగన్ గారికి ఇవ్వట్లేదు? గతంలో బీజేపీకి ఇచ్చారు కదా ఢిల్లీలో చెప్తున్నారు కదా మేడం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి సగానికి సగం సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాలో ఒక హుందాస్థానంగా ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం అయితేనే వెళ్తాను, నేను సీఎం గా మాత్రమే సీఎం సీట్ లో మాత్రమే ఉంటానని ఆయన రోడ్లు పట్టుకుని పాదయాత్రని ముద్దులు పెట్టుకొని తిరిగాడు మేడం. ఈరోజు ఆ రోజు సగం సీట్ ఇచ్చినప్పుడే పాత్ర పోషించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష హోదాని పోలిస్తారని ఇంకో విషయం ఏంటంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు టాలెంట్ ఉన్న వాళ్ళు అయితే గనక, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 10 నిమిషాలు టైం ఇచ్చినా ప్రజా సమస్యల కోసం గళవిప్పి గొంతిప్పి ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డింగ్ ప్రెస్ మీట్లకు అలవాటు పడేటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ రికార్డింగ్ అసెంబ్లీ సమావేశాలు మేము పెట్టలేం కాబట్టి వెళ్ళి ప్రశ్నించే దమ్ము లేక బయట ఇలా ఉడతూపుడు లోపి హంగామా సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము సత్తాలైనటువంటి కనుక్కుందామండి. ఇజ్రాయెల్ గారు వర్షన్ విందాం. ఎస్ ఇజ్రాయెల్ గారు. మేడం ఆవిడ ఒక విషయం మర్చిపోయారు. 2019, 14 నుంచి 19లో 2 సంవత్సరాలు వెళ్ళి మిగతా టైం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బయట తిరిగారు. మరి నేను సీఎం అయితేనే
లోనికి వస్తాను, లేదంటే రాను అని చెప్పేసి మరి ఎందుకు తెలియదు ఒకసారి అంటే చెప్పమని అంటే చెప్పండి మేడం. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మీ వైసీపీ అధినేత జగన్ వెళ్తున్నారా అండి? కృష్ణవేణి గారు ఒక నిమిషం అండి. చంద్రబాబు నాయుడు అడుగుజాడలు కాదు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు కాదు మేడం, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసారు, వెళ్ళలేదని చెప్తున్నారు ఆవిడ. అసెంబ్లీలో కూడా అడిగి ఇవన్నీ మేడం. ఓకే ఒక నిమిషం అండి కృష్ణవేణి గారు ఒక నిమిషం అండి. ఎస్ ఇజ్రాయిల్ గారు మేడం నేను చెప్పడం నాకు టైం లేదు, అసెంబ్లీకి వెళ్ళాలి. చెప్పండి ఇజ్రాయిల్ గారు చెప్పండి. మేడం నాకు టైం లేదు, కొంచెం అసెంబ్లీకి వెళ్ళాలి. మేడం చెప్పండి. ఇవన్నీ అనవసరం. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనట్టు పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే కనుక ఎక్కడ సమస్యల మీద, వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగం మీద, వీళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాల మీద, ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడతారని చెప్పేసి భయంతో కనీసం ప్రతిపక్ష హోదాలు ఇవ్వబోతున్నారు. అలాగే దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పండి. అసెంబ్లీలో 11 సీట్లున్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారిని 114 సీట్లు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎదుర్కోమని చెప్పండి. అంతే తప్ప లేనిపోని కళ్ళబోలుకో చెప్పి కొనసాగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి ఇజ్రాయిల్ గారు ఫైనల్ క్వశ్చన్ అండి ఒక నిమిషం అండి కృష్ణవేణి గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, మీకు చాలా టైం ఇచ్చాను. ఎస్ ప్లీజ్. ఎస్ ఇజ్రాయిల్ గారు ఒకటండి ఫైనల్ క్వశ్చన్. సో గతంలో చూస్తే కూడా స్పీకర్ ప్రత్యేకించి జగన్ ని రమ్మనడం జరిగింది, అసెంబ్లీకి రావాలంటూ కూడా ప్రత్యేకంగా ఆయన చెప్పారు. అండ్ ఇప్పుడు జగన్ కమెంట్స్ చూస్తుంటే కూడా ఇప్పుడు సరే మీరు అన్నట్లుగా చాలా సమస్యల కోసం పోరాడుతున్నారు, ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ అసెంబ్లీలో ఈ మాటలేవి మాట్లాడకుండా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కమెంట్స్ చేసి రావడం ఇప్పుడు ఈ రోజు వైసీపీకి అదొక పెద్ద ప్రాబ్లం గా ఏర్పడుతుంది అని చెప్పేసి రకరకాల స్పీకర్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఏంటి, ఒక స్పీకర్ యాక్షన్ తీసుకుంటే వైసీపీ పరిస్థితి ఏంటి? పాత్రికేయుల సోదరులు అడిగినటువంటి క్వశ్చన్ మీద సమాధానం చెప్పారు తప్ప 2 గంటల సేపు ప్రెస్ మీట్ మాట్లాడారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ పాత్రికేయులు మాట్లాడినటువంటి క్వశ్చన్ కి సమాధానం చెప్పారు తప్ప ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసిన అవసరం ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగడానికి సరిపడుతుంది తప్ప ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పెద్ద మనిషి 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము కలిసి ఉంటామని చెప్తున్నారంటే అతనికి అధికారం మీద ఆశలు లేవు కానీ ఎంచోపు మిలాఖతులు చేసుకుని వీళ్ళతో కలిసిమెలిసి ఉండటమే ఆశగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీరింపు సారికే పాల్పడటానికి ఆయనకి ఉద్దేశం ఉంది తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడానికి లేదు. ఫైనల్ గా ఇజ్రాయిల్ గారు ఫైనల్ గా చూస్తే అటు అసెంబ్లీలో జగన్ మాటలు ఒక పక్కన పెడితే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఏ రకంగా ప్రవర్తించాలనుకుంటున్నారు భవిష్యత్తులో? 100% మేడం ప్రతిపక్షం తరపున మేము మండలంలో ఫైట్ చేస్తున్నాము. మేము అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పే పరిస్థితులు కూడా మంత్రులు లేక పక్కదో పట్టిన ఎగ్రూస్గా చేస్తున్నారు తప్ప మేము అడిగే మెడికల్ కాలేజీల విషయంలో కానీ, ప్రతిపక్ష హోదా విషయంలో కానీ, లేదు నిరుద్యోగ భృతి కానీ, లేదంటే ఈ మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఈ 1500 రూపాయల చొప్పున 18,000 రూపాయలు కానీ ఏ సమస్య మీద కూడా అసెంబ్లీలో శాసన మండలిలో మంత్రులు సమాధానం చెప్పకపోతున్నారు మేడం. రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు కూడా ఇప్పుడు ₹1 ఇవ్వలేదు. మత్స్యకారులకు ఇస్తానని 10,000 నుంచి 20,000 ఇస్తానన్నారు. ఓ సంవత్సరం వేస్ట్ అయిపోయింది. దీపం పథకం కూడా 3 పథకాలు రాపోయారు. ఇవన్నీ చూస్తుంటే శాసన మండలిలో సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. దాని మీద ఖచ్చితంగా మేము నిలదీస్తున్నాం, ప్రతిరోజు ఫైట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ఇజ్రాయిల్ గారు.